తెలుసు కదా మనకు 9th చాలా పెద్ద ఫెస్టివల్ ఉంది. ఏంటి అని అంటే అసలు ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా, తెలంగాణ హైకోర్టు నుంచి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. అమ్మో, ఈరోజు డేట్ వచ్చేసి 7th అండి. 8th 9th తెలుసు కదా మనకు 9th చాలా పెద్ద ఫెస్టివల్ ఉంది. అదేంటి ఫెస్టివల్కి ఇంకా 1 వీక్ ఉంది కదా, 9th ఏం ఫెస్టివల్ ఉంది అని అనుకుంటున్నారా? అదేనండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ అయినా కూడా 9th రాజాసాబ్ మూవీ రిలీజ్ ఉంది కదా, అండ్ మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక 2 days గ్యాప్లో మళ్ళీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ ఉంది. అయితే ఈ టైంలో ఇండస్ట్రీలో మొత్తం ఒకటే డిస్కషన్. ఏంటి అని అంటే అసలు ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా, పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అని చాలా అంటే ఈ ప్రీమియర్ షోస్ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, జస్ట్ ఇట్లా కూర్చొని స్విగ్గీ ఓపెన్ చేసుకొని ఒక వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్డ్గా కూర్చొని నేను చెప్పేది వినండి. అదేంటంటే ఆల్మోస్ట్ తెలంగాణ హైకోర్టు నుంచి ప్రీమియర్ షోస్కి ఆల్మోస్ట్ పర్మిషన్ వచ్చేసింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీలో. జస్ట్ ఒక స్టెప్కి ఒక అడుగుకి మనం దూరంలో ఉన్నాం అనమాట. అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే గనక ఇంకా ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా ఏదైనా వస్తుంది అని అంటే ఒక 1 week ముందు నుంచే బీభత్సమైన సెలబ్రేషన్స్ ఉంటాయి ఫ్యాన్స్ మధ్యలో. ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, నార్మల్ ఆడియో లాంచ్లు కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ సాంగ్ రిలీజెస్, లేకపోతే మూవీకి సంబంధించి ట్రైలర్లు, ఇలాంటివి సంబంధించి మూవీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎస్, అఫ్ కోర్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే. ఈ ప్రీమియర్ షోస్కి సంబంధించి ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చినట్లే. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఫ్యాన్స్ అంతా కూడా మీ ఫోన్స్ని పట్టుకొని ప్రీమియర్ షోస్కి ఏ సినిమాకి వెళ్ళాలి, ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి అనేది చాలా ప్రిపేర్డ్గా ఉండండి. ఎందుకంటే మనకు తెలుసు ఈ 2 సినిమాల కోసము ఆడియన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు రావడం ఒక ఎత్తు అయితే, ప్రభాస్ గారు ఇప్పటి వరకు కూడా ఇలాంటి డిఫరెంట్ జోనర్లో సినిమా చేయలేదు. కామెడీ ప్లస్ హారర్ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా కోసము రాజాసాబ్ని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆడియన్స్ అండ్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, యాజ్ యూజువల్ చిరంజీవి గారు కూడా చాలా రోజుల తర్వాత మొన్న ట్రైలర్ రిలీజ్ అయ్యాక అర్థమైంది ఆయన పంచ్ డైలాగులు, కామెడీ టైమింగ్, అండ్ అలాగే మల్టీ స్టారర్లు ఇద్దరు, వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు, ఫ్యామిలీ ప్లస్ మాస్ ఎంటర్టైనర్ జోనర్ కాబట్టి ఖచ్చితంగా పండక్కి లాంటిది ఒక సినిమా ఉండాలి ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి. అది సో ఈ 2 సినిమాల కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్యాన్స్ మీరు కూడా ప్రీమియర్ షోస్కి టికెట్స్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. మనకి తెలుసు ప్రీమియర్ షోస్కి టికెట్లు దొరకడం ఎంత కష్టం అంటే, పాపం అక్కడ థియేటరే చుట్టూ చూస్తూ ఉంటాము, ఎక్కడైనా ఎవరైనా టికెట్స్ సేల్ చేస్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు. అది ప్రీమియర్ షోస్కి టికెట్స్కి ఉన్న వాల్యూ. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈ ప్రీమియర్ షోస్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినట్టు 100% ఒక క్లారిటీ వస్తే ప్రొడ్యూసర్స్ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, అఫ్ కోర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారు. థియేటర్స్కి కూడా వాళ్ళ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఒకటే ఒక రిక్వెస్ట్ అండి, ఒకవేళ ప్రీమియర్ షోస్కి, ఒకవేళ కాదు ఆల్మోస్ట్ ప్రీమియర్ షోస్కి పర్మిషన్ వచ్చేసినట్లే. లాస్ట్ టైం మనకు తెలుసు పుష్ప టైంలో ఎంత ఇష్యూ జరిగింది అనేది. బట్ అట్లా కాకుండా అక్కడికి వచ్చే ఫ్యాన్స్ కానీ లేకపోతే అక్కడికి వచ్చే క్రౌడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనేది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ 2 సినిమాలు చాలా తక్కువ గ్యాప్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కలెక్షన్స్ వైజ్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఎందుకంటే రాజాసాబు ఒక 2 days ముందు అండ్ మనశంకర వరప్రసాద్ గారు ఒక 2-3 days గ్యాప్లో రిలీజ్ అవుతుంది.
సో ఇది బాక్స్ ఆఫీస్లో కలెక్షన్స్ని పెంచడానికి ఎస్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ప్రీమియర్స్ వేశాక పాజిటివ్ టాక్ వస్తే అలాగే సినిమాలకి ఆల్రెడీ మంచి బజ్ ఉంది కాబట్టి ఇంకా పాజిటివ్ టాక్ వస్తే నెక్స్ట్ డేస్ లేకపోతే ఫెస్టివల్ టైంకి ఆల్మోస్ట్ ఇక హౌస్ఫుల్, టికెట్లు దొరకడమే కష్టము. అందుకని ఆడియన్స్ కూడా చాలా ప్రిపేర్డ్గా ఉంటారు. ఇంకా పాజిటివ్ రాగానే ఒక 2-3 డేస్ ముందు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఈ సంగతి కూడా మనందరికీ తెలుసు. సో అదనమాట. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఏ సినిమాకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అండ్ అలాగే టికెట్ ప్రైసెస్ గురించి కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.